నారాయణపేట టౌన్లో 23వ వార్డులో దాదాపు 50 మంది పేద విద్యార్థులకు సొంత ఖర్చులతో పాఠశాల ప్రారంభమయ్యే సందర్భంగా పేద విద్యార్థులకు సొంత ఖర్చులతో బుక్ పెన్నులు కంపాక్స్ బాక్సులు బ్యాగులు పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నా విద్యార్థులకు కుటుంబాలకు అండగా నిలుస్తామని అలాంటి విద్యార్థుల్ని ఎప్పుడూ ముందు ఉంటామని ఈ సందర్భంగా విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు అయితే 23 వార్డులో సంప్రదించాలని యూసఫ్ తాజ్ తల్లిదండ్రులు సంప్రదించాలని దిశ టీవీతో మాట్లాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యూసఫ్ తాజ్ భవిష్యత్తులో కూడా నిర్వహించాలని ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ నాయకులు సత్యనారాయణ యూసఫ్ తాజ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు యువకులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సత్యనారాయణ 23 వార్డు నంబరు సీనియర్ సిటిజన్ మెంబర్షిప్ ఈరోజు ఒక చిన్న కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే పేద పిల్లలకు వారి యొక్క నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, పెన్స్, బ్యాగ్స్ కొనలేని పరిస్థితిలో ఉన్న వారి యొక్క పరిస్థితిని చూసి మన మొహమ్మద్ యూసుఫ్ వార్డ్ నంబర్ 23 ఇన్ఛార్జ్ గారు వారి యొక్క బాధను చూసి ఈ యొక్క చిన్న ఉడతా భక్తిగా సహాయార్థం కొరకు ఆయన ఇటువంటి కార్యక్రమాలు అంటే ఏవైతే అవసరం ఉంటుందో ఆ అవసరం ఉన్న ముందు ఇటువంటి కార్యక్రమాలు పేద పిల్లలకు ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయపడాలని గారు ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి తన యొక్క పేరు ప్రతిష్టను నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद यूसुफ ताज वार्ड नंबर 23 कांग्रेस पार्टी इंचार्ज। आज जो है एक खिदमत करने का मौका मिला मुझे, जो आज वार्ड में 50 बच्चों को जो है नोटबुक्स, बैग्स और पेन्स डिस्ट्रीब्यूशन प्रोग्राम रखा मैंने। इंशाल्लाह आगे भी खिदमत करने का बहुत इंटरेस्ट है। इंशाल्लाह आगे भी खिदमत करेंगे। आने वाले स्कूल खुलने वाले हैं, ऐसे मौके पर जो है बच्चों को जो है नोटबुक्स और बैग्स डिस्ट्रीब्यूशन करना बोल के इरादा किया था। वो इरादे को मुकम्मल करते हुए आज ये प्रोग्राम रखा गया, जिसमें जो है 50 बच्चों को जो है ये बुक्स दिए गए। इंशाल्लाह आगे भी बहुत सारे खिदमत करना है, इंशाल्लाह करूँगा। शुक्रिया।